డిటివి న్యూస్ కి స్వాగతం. గద్దపాక గ్రామ పంచాయతీ విభజించి అంబేద్కర్ గ్రామ పంచాయతీ పేరిట నూతన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయవద్దని దళితులు గ్రామ పంచాయతీ భవనం ముందు ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి దళితులను ఊరికి దూరంగా నివాసం ఉంటున్నామని ఆరోపించారు. గ్రామస్తులతో కలిసి అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఉంటున్నామన్నారు. తమను గ్రామ పంచాయతీ నుండి వేరు చేసి దళితుల మనిక చాకుతో అంబేద్కర్ నగర్ పేరిట నూతన గ్రామ పంచాయతీకి అధికారులు ఏర్పాటు చేయడం తగదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కవంపల్లె సత్యనారాయణ గ్రామ పంచాయతీని జోక్యం చేసుకుని అంబేద్కర్ నగర్ పేరిట ఏర్పాటైన నూతన గ్రామ పంచాయతీని గెజిట్ రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. కాలనీలో కేవలం దళితులమే నివాసం ఉంటున్నామని, ఒకే సామాజిక వర్గాన్ని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం తగదన్నారు. ఇన్నాళ్లు గ్రామస్తులతో కలిసిమెలిసి ఉంటున్నామని, అంబేద్కర్ నగర్ ను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసే జనాభా ఆధారంగా నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కునుకుంట్ల సాగ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సాబ్ కూడా దయచేసి మమ్మల్ని కొంచెం దయ చూడండి. మమ్మల్ని ఏరు పాపద్దు. ఊర్లో కానీ ఇవ్వాలన్నా కానీ ఎమ్మెల్యే సాబ్ మేము దండం పెడతా. మీరందరూ కలిసి మమ్మల్ని కొద్దిగా దేవుని తీసుకురాలి. మేము అంతా ముడిగా ఉంటాం, అందరం కలిసి ఉంటాం. దయచేసి మమ్మల్ని ఏరు పాపద్దు. గ్రామంలో మా తాతల కాలం నుంచి ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మా కాలనీ కొత్తగా గ్రామ పంచాయతీలో అంబేద్కర్ నగర్ అని పేరు పెట్టారు. అది సపరేట్ చేశారు. దాన్ని సపరేట్ కాకుండా ఉమ్మడి గ్రామ పంచాయతీలో కొనసాగాలని అందరం తీర్మానం చేసుకున్నాం. ఎస్సీ కాలనీలో ఈరోజు ఈ గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేసినాం. అయితే దీంట్లో అంతా మా కాలనీలో ఉన్నటువంటి 350 ఓటర్లు అంతా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళే. మేము ఒక దళితులమని మా పట్ల చిన్న చూపు చూసి మమ్మల్ని వేరు వాపాలనే ఉద్దేశంతో అగ్రవర్ణ కులాలు అందరూ ఈ విధంగా చేశారు. దయచేసి సార్ మా అందరూ దయ తెలిసి మా యొక్క చిన్న విన్నపాన్ని మన్నించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి గ్రామ పంచాయతీ కరపట్నం మండలం గద్దపాక గ్రామం. మా గ్రామ పంచాయతీ గద్దపాక. గత ప్రభుత్వాలు గద్దపాక గ్రామ పంచాయతీ నుండి గద్దపాక ఎస్సీ కాలనీని సపరేట్ చేసి అంబేద్కర్ నగర్ అని పేరు పెట్టి గ్రామాన్ని వేరు చేయడం జరిగింది. అంబేద్కర్ కాలనీ గ్రామము మాకు అవసరం లేదు. గద్దపాక గ్రామ పంచాయతీలోనే ఉంటాము. అక్కడ ఉన్న ప్రజలు కేవలం 300 వరకు మాత్రమే. ఒకే సామాజిక వర్గం ఎస్సీ వర్గానికి చెందినవారు. వారికి ఏ విధమైనటువంటి ఆదాయ వనరులు కానీ వారికి లేవు. కావున ఉమ్మడి గద్దపాక గ్రామ పంచాయతీలోనే ఉండాలని మేమందరము గద్దపాక కాలనీలో ఉండే 350 మందికి పైగా అందరం తీర్మానం చేసి ఈరోజు గద్దపాక గ్రామ పంచాయతీ ముందర ధర్నా చేయడం జరిగింది. ఉండాలి గద్దపాక గ్రామ పంచాయతీలోనే ఉండాలి.